ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చాలా మందికి ఇప్పుడు అంటే కీటో డైట్స్ అవి చూసిన తర్వాత కొంతలో కొంత అలవాటు చేసుకున్నారు. అయితే సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోవడం, పప్పు ప్రోటీన్ అనుకుంటారు, అందులో ఉండే కార్బ్స్ని మనం గ్రహించాం. అవును, యాక్చువల్ లెంటిల్స్ అండి. వెన్ యూ కాల్ లెంటిల్స్, పప్పు కొన్ని మన కందిపప్పు కూడా లెంటిల్స్లోకి వస్తుంది. పొట్టుపప్పు తినాలి కదా, కాకపోతే లెంటిల్స్ కొన్ని రీప్లేస్ చేసుకోండి. ఈవెన్ మీరు సాంబార్ కానీ పప్పు చేసుకునేది ఒక 5తో కలిపి చేసుకోండి. ఊర్దాల్, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఏంచిన శనగపప్పు, పచ్చిశనగపప్పు, ఏంచింది కదా, పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, ఈ 5 కూడా కొంచెం కొంచెం మీరు సోక్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకొని దాల్ కింద కానీ సాంబార్ కింద చేసుకోండి. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. కానీ ఒకటే అడుగుతాను హరిత గారు, మన సాంబార్ మన ప్రిపరేషన్లో మనం 1 కప్పు పప్పు నానబెట్టి సాంబార్ చేస్తే 1 బకెట్ సాంబార్ అవుతుంది. ఆ బకెట్ అలాగో మనం తాగం. దానికంటే కూడా ఇవి ఉడకపెట్టేసి, నానబెట్టి ఉడకపెట్టి పోపును వేసుకుంటే ఒక వెజిటబుల్తో పాటు ఇంకా డైరెక్ట్గా ప్రోటీన్ వెళ్తుంది కదా. మీకు అర్థమైంది. ఎక్కువ లిక్విడ్ కన్జ్యూమ్ చేయలేము. తర్వాత అండి, మనకి చిక్ పీస్ కూడా చాలా హై ప్రోటీన్. అయితే మనం ఏం చేయాలంటే సోక్ చేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత సోక్ చేసిన తర్వాత ఆ వాటర్ పారబోయొద్దు. దాంతోనే బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత వాటర్ పారబోయొద్దు. ఎందుకంటే సోక్ చేసినప్పుడు, బాయిల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఏదైతే విలువైన ఇంగ్రీడియంట్స్ ఉంటుందో దాంట్లో వాటర్లోకి వెళ్ళిపోతుంది. అది పారేసేస్తారు. అది పారేయకూడదు. అసలు 50% పోయినట్లే అప్పుడు. అదే కదా. సో ఏదైతే సోక్ చేస్తామో దానిలోనే బాయిల్ చేయాలి. ఆ బాయిల్ చేసిన దాన్ని కూడా మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని దాన్ని కర్రీ కానీ ఇంకొకలాగా చేసుకోవాలి తప్ప ఆ వాటర్ పారేయకూడదు. సో దాన్నే మనం చాలామంది కూడా మనం వెజిటేబుల్ బ్రాత్, చికెన్ బ్రాత్ అంటారు. అవేం నథింగ్ బట్ ఈ ఉడకబెట్టిన వచ్చిన వాటరే అనమాట. సో దాంట్లోకి విటమిన్స్, మినరల్స్ అని దాంట్లోకి వెళ్తాయి. ఈవెన్ పెరుగులో వాటర్ కూడా కొన్నిసార్లు పారబోయేది అంటారు, ఎందుకంటే దాంట్లో ఉంటాయి కాబట్టి. అవునవును, చాలా ప్రోటీన్ ఉంటుంది అందులో, చాలా మినరల్స్ ఉంటాయి. రైట్. ఒకవేళ మీరు అన్నట్లు ఇది కొన్ని రోజులు అలవాటు చేసుకోమంటున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నప్పుడు కొన్ని రోజులు అలవాటు చేసుకొని తర్వాత నార్మల్ డైట్లోకి వచ్చినప్పుడు మనకి ఇడ్లీ ఇదే అలవాటు ఉంది అనుకుంటే లిమిటెడ్ క్వాంటిటీస్, 1 ఇడ్లీ సాంబారు లేదా 2 ఇడ్లీ సాంబార్, అంత ఎక్కువ తినొద్దు. దాంతోపాటు కొన్ని నట్స్, ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది. సో దాని తర్వాత లంచ్కి వచ్చేసరికి రైస్ తినే అలవాటు ఉందనుకోండి, కొంచెం కప్పు రైస్, ఎక్కువ కాకుండా ఎక్కువ కర్రీ. ఇంత కప్పు రైస్ అంతే, ఇంత కప్పు రైస్, ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తినాలి. అది కూడా లెంటిల్స్ అంతే. ఆర్ మనకి ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. వెజ్ అనుకోండి, పన్నీర్ వచ్చేసరికి మనకి ఎక్కువ ప్రోటీన్ వచ్చేదండి. చిక్ పీస్ వచ్చి ఎక్కువ ప్రోటీన్ వచ్చేది. ఉడకబెట్టిన కోడిగుడ్డు తినే వాళ్ళకి ఎగ్ ఉల్లిపాయలు వేసుకుని ఎగ్ చాలా హై ప్రోటీన్, అండ్ చికెన్ కూడా హై ప్రోటీన్ విత్ యోక్. తినే వాళ్ళకి ఓకే, తినని వాళ్ళకి మనకి వెజిటేరియన్ ఆప్షన్స్ పన్నీర్ ఉంది, టోఫు ఉంది, సోయా చంక్స్ ఉంది. హైయెస్ట్ ప్రోటీన్ సోయా చంక్స్. స్పినాచ్ మీకు విటమిన్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. స్పినాచ్ గ్రీన్ వెజిటేబుల్స్లో మనకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. వెజ్లో లేదంటానికి ఏం లేదు. తర్వాత మీరు కాజు రిలేటెడ్ ఏదైనా సరే కూడా కర్రీ కూడా మీకు హైయెస్ట్ ప్రోటీనే, హెల్దీ ఫ్యాటే.